మెడిటేషన్ చేస్తున్నామో ఆ మెడిటేషన్లో భాగంగా ఈరోజు మనకి ఎవ్రీడే ఇలాంటి అద్భుతమైనటువంటి మెడిటేషన్ ఇస్తున్న మన పవన్ సార్కు మనందరం ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తుండాలి. ఎందుకంటే ఎవ్రీడే మనం ఏవైతే డ్రీమ్స్ అనుకుంటున్నామో ఆ డ్రీమ్స్ని మనం ఒక విజువలైజేషన్, సో దాన్ని డ్రీమ్ చేయడము, అలాగే దాన్ని మనము మెడిటేషన్ ద్వారా ఆ, ఊహించుకోవడము, ఇవన్నీ ప్రతిరోజు చేస్తున్నారు. సో థ్యాంక్ యూ పవన్ సార్. అండ్ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ వెస్టీజ్లో నిలబడాలి, మంచి ఇన్కమ్స్ తీసుకోవాలని ఆ, ప్రతిరోజు తాపత్రయపడుతూ ఎవ్రీడే జూమ్ కండక్ట్ చేస్తున్న మన గ్రేట్ అప్లైనర్, విఎంసీఎం మెంబర్, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మనము విజయరాజ్ సార్ కూడా మనందరము కృతజ్ఞతలు తెలపాలి. థ్యాంక్ యూ విజయరాజ్ సార్. సో అందులో భాగంగానే ఆ, ఈరోజు జూమ్లో ట్రైనింగ్ ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఆ, నా పేరు వచ్చేసి కిరణ్ కుమార్ తుమ్మనపల్లి, ఆ, జగిత్యాల, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. గత 8 సంవత్సరాలుగా వెస్టీజ్ బిజినెస్లో ఉన్నాం. ఈ 8 సంవత్సరాల కాలంలో స్టార్టింగ్లో ఏదైతే స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్స్, ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్ చూస్తే అప్పుడు మేము చేసినటువంటి కష్టం ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది చాలా తక్కువ. సో మీరందరూ బ్లెస్డ్ పీపుల్. మీకోసం కంపెనీ ఈరోజు ఎన్ని స్టోర్స్ అంటే అన్ని స్టోర్స్ ఈరోజు అవైలబుల్ మన కోసం ఎక్కడంటే అక్కడ చేస్తుంది, మనం ఎదగడానికి కోసం. సో మనం అడిగినా అడగకపోయినా కంపెనీ ఆఫర్స్ మన కోసం ఇస్తూ ఈ వెస్టీజ్లో మన యొక్క కలల్ని నిజం చేసుకోవడానికి మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి మన కంపెనీ ఫౌండర్స్ గౌతమ్ బాలి సార్, దీపక్ సూ సార్, కన్వర్ సార్లకు కూడా సో కృతజ్ఞతలు తెలుపుతూ, వాళ్ళు ఉండబట్టే, వాళ్ళు కంపెనీని స్థాపించబట్టే ఈరోజు మనలాంటి వాళ్ళందరి డ్రీమ్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం అనేది దొరికింది. సో ఈ జర్నీలో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చాలా మంది వెస్టీజ్లో మాతో పాటు జర్నీలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఉన్నటువంటి కొంతమంది ఇప్పటికి ఉన్నారు. కొంతమంది వాళ్ళకు ఓపిక లేక బిజినెస్ను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. సో వెస్టీజ్ బిజినెస్లో ఫస్ట్ మంత్ బిజినెస్లో ప్రొడక్ట్ కొనుక్కొని వాడుకుంటే వచ్చినటువంటి డబ్బు రూ. 62. అలాగా జర్నీ స్టార్ట్ చేస్తూ 2 ఇయర్స్లో 2017లో స్టార్ట్ చేసి 2019 కల్లా 2 ఇయర్స్లో మంత్లీ 1 lakh ప్లస్ ఇన్కమ్కి, అలాగే ఒక 11.5 లక్షల కారు వెస్టీజ్ ద్వారా తీసుకోవడం జరిగింది. అండ్ కంపెనీ ద్వారా 3 ఫారెన్ ట్రిప్స్, 2019 మలేషియా, థాయిలాండ్, జెమినీ స్టార్ క్రూజ్ షిప్ సింగిల్గా వెళ్ళొచ్చాం, నేను నా డౌన్లైన్ జిల్లా రవీందర్ సార్. అండ్ 2022లో థాయిలాండ్ వెళ్ళొచ్చాం, నేను మా మిసెస్. అండ్ మొన్న 2025 ఫిబ్రవరి నేను మా మిసెస్ మళ్ళీ వెస్టీజ్ దుబాయ్ ట్రిప్ వెళ్ళొచ్చాం. అంటే ఇదంతా వెస్టీజ్ యొక్క ట్రావెల్ ఫండ్ ద్వారా ఇలాగ ఫారెన్ ట్రిప్స్ చేయడం జరుగుతుంది. అలాగే వెస్టీజ్ ద్వారా నవంబర్ 14, 2024లో ఒక 80 lakhs ప్లస్ ఒక అపార్ట్మెంటు జగిత్యాల్లో ప్రైమ్ లొకేషన్లో తీసుకోవడం జరిగింది. సో ఇప్పటిదాకా మన టీంలో చాలామంది లీడర్స్, దాదాపుగా ఒక 100 వరకు లీడర్స్ కార్ అచీవ్మెంట్ అయ్యారు. అలాగే చాలామంది లీడర్స్ మంచి ఇన్కమ్ ఎర్నర్స్లో ఉన్నారు, మంచి ఇన్కమ్స్ తీసుకుంటున్నారు, మంచి వాళ్ళ డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సో ఇదంతా ఎలా సాధ్యమైంది? మరి ఆ సాధ్యం అవ్వడానికి ఏంటి అంటే కంపెనీ యొక్క సిస్టమ్. ఓకే. సో మరి ఈరోజు మనము ఆ సిస్టంలో భాగంగా మనము ఈరోజు
1 minute. లీడర్ సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నారు. వాయిస్ వస్తుంది. 1 2 మినిట్స్ అంతే. 1 minute, leaders. Screen sharing వస్తుందా మహేష్? సార్ రావట్లేదు. రావట్లేదు సార్, రావట్లేదు. ఇది ఒకసారి మీ దాంట్లో నుంచి ఇది షేర్ చేయవా? నాకు పంపిస్తారా? అదే మన విజయ సార్ పంపిస్తారు. నీకు పంపిస్తున్నా. సార్ విజయ సార్ పంపించండి, నేను డ్రైవింగ్ లో ఉన్నాను. ఆహా. పవన్ సార్, సార్ మీరు ల్యాప్టాప్ లో చేస్తున్నారా, ఫోన్ లో చేస్తున్నారా? ఇది ఫోన్లోనే అయితలేదు. ఫోన్ లో అయితే మీరు షేర్కి వెళ్ళేసి ఓకే. అక్కడ కింద స్క్రీన్ స్క్రీన్ ఉంటుంది సార్, స్క్రీన్ టచ్ చేయండి. ఉమ్. టచ్ చేసిన తర్వాత మీకు క్యాన్స్ ఇక్కడ ఒకటి వస్తుంది. రికార్డింగ్ స్టార్ట్ జూమ్ అని. సో స్టార్ట్ నవ్వడం వస్తుంది, అక్కడ టచ్ చేయండి, ఆటోమేటిక్గా స్క్రీన్ షేర్ అయిపోతుంది. విజయ సార్ ఉన్నారా? సార్ పంపిస్తున్నా కొంచెం. రైట్ లీడర్స్, గుడ్ మార్నింగ్. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్లో భాగంగా 10 కోర్ స్టెప్స్ అంటే వెస్టీజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టాన్ని ఈరోజు ఎవరైతే లీడర్స్ ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్స్, వాళ్ళు అనుకున్నటువంటి సక్సెస్ని, వాళ్ళు అనుకున్నటువంటి ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. సో మేము కూడా ఈ స్టెప్స్ను ఫాలో చేసి సో మేము అనుకున్న
ఆ సక్సెస్ వేలో మేము జర్నీ చేస్తున్నాం. సో ఈ రోజు కూడా ఈ స్టెప్స్ను ఫాలో చేస్తున్నాం. సో ఈ స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెస్టీజ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఎవరైనా ఈ స్టెప్స్ను ఫాలో చేయాల్సిందే. సో ఈ స్టెప్స్లో భాగంగా ఫస్ట్ స్టెప్, సో వెస్టీజ్ని మనము స్టార్ట్ చేసిన తర్వాత ఈ బిజినెస్లో మనం ఏం కావాలనుకుంటున్నాం, మనము ఆ, ఈ బిజినెస్ని ఎందుకోసం ఎంచుకున్నాం. సార్ స్లైడ్ ఎందుకోసం ఎంచుకున్నాం. సో మన యొక్క డ్రీమ్స్, మన యొక్క ఆ, ఆర్థిక స్వాతంత్రం, మన యొక్క కళలు, ఇప్పుడు ఏదైతే మనం రోజు పొద్దున్న మెడిటేషన్ ద్వారా మనం ఏవైతే విజువలైజ్ చేస్తున్నామో వీటిని ఎవ్రీ డే మనము జూమ్లో కాకుండా వీటిని మనము పిక్చర్ రూపకంలో మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రతిరోజు మనము ఈ యొక్క మన కళల్ని ఇలాగా మనము రోజు పొద్దున మెడిటేషన్ చేస్తూ ఆ యొక్క కళల యొక్క పిక్చర్స్ని ప్రతిరోజు మనము బయటికి వెళ్తున్నప్పుడు ఆ పిక్చర్స్ను చూస్తూ, అలాగే మనము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ పడుకునే ముందర కూడా ఆ పిక్చర్స్ను చూస్తూ, సో ఈ బిజినెస్ని మనం బిల్డ్ చేయడానికి కావలసినటువంటి ఆ ప్రేరణ మనం తీసుకోవడానికి మన యొక్క డ్రీమ్స్ అనేదే ఈ బిజినెస్లో మనం ముందుకెళ్ళబోయే పెట్టుబడి. సో డ్రీమ్ ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఓకే, మరి డ్రీమ్స్ మనము సెలెక్ట్ చేసుకున్నాం. మనకు ఒక ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, మంచి ఇన్కమ్ కావాలి అనేది మనం ఒక డ్రీమ్ చేసినాం. సో దానికి అనుగుణంగా మనం ఇక్కడ ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ సెకండ్ స్టెప్ ఏమంటే వెస్టీజ్లో ఉన్నటువంటి 100% ప్రొడక్ట్స్ను మనము యూజ్ చేయాలి. చాలామందికి ఈ విషయం అర్థం కాదు. 100% ప్రొడక్ట్ యూజ్ అంటే అంటే జనరల్గా మనం చూస్తే ఈరోజు వెస్టీజ్లో మన దగ్గర 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతిరోజు మనం వాడుకునేటువంటి ప్రొడక్ట్లు పేస్టు, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, అంటే మనం వాడే రెగ్యులర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ని తప్పకుండా మన కంపెనీ ప్రొడక్ట్స్నే వాడాలి అని దీని అర్థం. జనరల్గా చాలామంది చూస్తే వాళ్ళ యొక్క కళల్ని అడిగితే చాలా పెద్ద పెద్ద కళలు చెప్తారు. కానీ వెస్టీజ్లో అల్ట్రా వాష్ బదులు వాళ్ళ ఇంట్లో బయట వాడేటువంటి బ్రాండ్ ఉంటుంది. వాళ్ళకు వెస్టీజ్ ద్వారా కారు కావాలి, కానీ వాళ్ళు వాడేటువంటి పేస్టు బయటి పేస్ట్ ఉంటుంది. వెస్టీజ్లో వాళ్ళకు మంచి ఇల్లు కావాలి, కానీ వాళ్ళు వాడే బ్రష్ బయట బయట బ్రష్ వాడతారు. మీరు చూస్తే మనం ఏదైతే కళ కంటున్నామో ఆ కళను మనం నిజం చేసుకోవాలి అంటే ఆ కళ నిజం చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నిటినీ ఫస్ట్ మనము వాడాలి. సో మరి మినిమం ప్రొడక్ట్సే కదా మనము రోజు వాడే ప్రొడక్ట్లే కదా. ఆ యొక్క బ్రాండ్ మనం చేంజ్ చేస్తే, ఆ యొక్క వాడడం మనం మార్చితే మన లైఫ్ చేంజ్ అవుతుంది, మన కళలు నిజమవుతాయంటే చాలామంది ఈ రోజు కూడా ప్రొడక్ట్స్ అనేది అయిపోతే ఎంత ఆ, మన ప్రొడక్ట్ అయిపోతే కూడా అప్పటి మందము వేరే ప్రొడక్ట్ బయట కొనుక్కొచ్చుకొని వాడతారు, కానీ మన ప్రొడక్ట్ని ఈవెన్ ఇంట్లో ఒక్కొక్కటి కూడా అలాగా స్టాకు మెయింటైన్ చేసుకోరు. సో మన కంపెనీలో మన ప్రొడక్ట్స్ మనం వాడుకోవడానికి కంపెనీ మనకు అద్భుతమైనటువంటి అవకాశము కన్సిస్టెన్సీ ఆఫర్ ఇచ్చింది. మరి ఆ కన్సిస్టెన్సీ ఆఫర్లో మనం ఉండడం ద్వారా 4 నెలలు మనం ప్రొడక్ట్ వాడుకుంటూ 5వ నెలలో వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ని మనం ఇంట్లో స్టాక్గా మెయింటైన్ చేసుకోవచ్చు. మనం వాడేటువంటి ప్రొడక్ట్స్ కిందికి మనం వాడుకోవచ్చు. సో మిగతా ప్రతి నెల మనం చేసే ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము మీటింగ్స్ చేయడం ద్వారా రిటైలింగ్ కూడా చేయగలుగుతాం. ఇలాగా మనము వెస్టీజ్లో అన్ని రకాల ప్రొడక్ట్లను మనం వాడాలి. ఒకవేళ అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరైనా ఉండి ఉంటే మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. సో మరి వెస్టీజ్ ఫార్మర్స్ వెస్టీజ్లో డబ్బుల కోసం వచ్చారు, బయట ఫర్టిలైజర్ షాప్లో ప్రొడక్ట్స్ వాడుతున్నారు అంటే మీ కళ నిజం అవడానికి అవకాశం లేదు. సో ఎప్పుడైతే మీరు కళ కంటున్నారో ఆ కళను నిజం చేసుకోవడానికి బయట మార్కెట్లో మనకి ఎలాంటి అవకాశాలు లేవు. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ను మనం వాడుకుంటూ ముందుకు వెళ్ళాలి.
అలాగే వెస్టీజ్లో థర్డ్ స్టెప్ ఏమంటే, వెస్టీజ్లో మనము ముందుకు వెళ్ళాలి అంటే ఈ బిజినెస్కు సంబంధించి రెగ్యులర్గా జరిగే మీటింగ్స్ను మనం అటెండ్ చేయాలి. మీటింగ్స్ వారం వారము ప్రతిరోజు మీరు చూస్తే, ఒకప్పుడు వారంలో ఒక్కరోజే మనకు మీటింగ్స్ జరుగుతుండే, కానీ ఈరోజు చూస్తే మండే టు సండే ఎవ్రీ డే కనీసము ఒక 4 నుంచి 5 వెన్యూలలో మీటింగ్స్ జరుగుతున్నాయి. మీరు మీ యొక్క అప్లైను మీరు కాంటాక్ట్ చేసుకొని మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, సో ఏ మీటింగ్ మీరు అటెండ్ చేయాలి. మీరు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ మీటింగ్స్ అటెండ్ చేయాలి. ఒకవేళ మీరు ఇన్కమ్ కోసం వచ్చిందంటే ఇన్కమ్కి సంబంధించి ఓపెన్ మీటింగ్ మీరు అటెండ్ చేయాలి. టీమ్ మీటింగ్స్ అటెండ్ చేయాలి. బూట్ క్యాంపులు అటెండ్ చేయాలి. అలాగే వెస్టీజ్ ఫ్యామిలీ అచీవర్ నైట్స్ అటెండ్ చేయాలి. ఇలాగా ప్రతి 1 డే వర్క్షాపులు మీరు అటెండ్ చేయాలి. ఎందుకు అంటే ఈ బిజినెస్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఈ మీటింగ్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే మరి ఈ మీటింగ్స్లలో ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్ వచ్చి మాట్లాడుతున్నారో ఆ యొక్క సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తుల యొక్క వీడియోస్ను మనము చూడాలి. మరి వీడియోస్ ఎక్కడ ఉంటాయి? ఆల్రెడీ మన విజయరాజ్ సారు ఏవైతే జూమ్స్లలో మనకు బూట్ క్యాంపులలో మనకు ఫ్యామిలీ ఎక్స్పర్ట్ నైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకు యూట్యూబ్లలో సార్ పంపిస్తున్నారు. ఆ యొక్క వీడియోస్ను మనం యూట్యూబ్కి వెళ్ళి ఆ యూట్యూబ్లో సక్సెస్ఫుల్ అయినటువంటి లీడర్స్ యొక్క వీడియోస్ను మనము చూడాలి. ఆ వీడియోస్ మనం వినాలి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నారు, అంతకుముందు ఏం చేసేవాళ్ళు, వెస్టీజ్లోకి వచ్చి ఆ ఏం ఎర్న్ చేస్తున్నారు, ఏ సక్సెస్ఫుల్ స్టేజ్లో ఉన్నారనేది ఆ వీడియోస్ను మనం చూడాలి. మీటింగ్ అటెండ్ చేయాలి, వీడియోస్ని చూడాలి. సో దీంతో పాటుగా మనము బుక్స్ అనేది చదవాలి. బుక్స్ ఏం చదవాలి అంటే, మనం యొక్క ఇప్పటిదాకా మనం ఉన్నటువంటి మైండ్ సెట్ వేరు, ఇక్కడికి వచ్చినటువంటి మన ఆలోచనలు వేరు, ఆలోచన విధానం వేరు. కాబట్టి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ చదవాలి. ఎక్కువగా ఈ యొక్క బుక్స్ చదవడం వల్ల మన మైండ్ అనేది చేంజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఏమైతే ఆలోచనలు చేస్తున్నామో, ఏమైతే మనం కలలు కంటున్నామో, ఈ కలల్ని నిజం చేసుకోవడానికి ఈ బుక్స్ అనేది మనకు చాలా ఉపయోగపడతాయి. సో ఇలాంటి పాజిటివ్ బుక్స్ చదవాలి. అలాగే మీటింగ్స్ అటెండ్ అవ్వాలి మనము ముందుకు వెళ్ళాలంటే. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి, మనము ఈ బిజినెస్ని చాలామందికి ఆ, చెప్తాం. ఒక హోమ్ మీటింగ్లో కావచ్చు, ఒక 1-on-1 మీటింగ్లో కావచ్చు, మనము వాళ్ళకు ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళను జాయిన్ చేస్తాం. జాయిన్ చేయించిన తర్వాత ఆ, వాళ్ళకి చెప్తాం మనము నేమ్స్ లిస్ట్ రాయమని చెప్పి. చాలామంది ఏం చేస్తారంటే నేమ్స్ లిస్ట్ రాయరు. అసలు నేమ్స్ లిస్టు ఎందుకు అని అంటారు ఫ్రెండ్స్. సో వెస్టీజ్లో ఇక్కడ మన యొక్క నేమ్సే మనం ఎవరికి చెప్పాలి, ఎవరితోని మాట్లాడాలి, వెస్టీజ్ గురించి ఎవరికి మనం షేర్ చేయాలి, ఈ విషయాలన్నీ మనకు ఎలా తెలుస్తుంది? ఒక లిస్ట్ అనేది మన చేతిలో ఉంటే ఆ లిస్ట్ ప్రకారం ప్రాపర్గా మనం ఎవరికి కలవాలి, ఎక్కడ కలవాలి అనేది మనము ప్రాపర్గా తెలుస్తుంది. జనరల్గా మనం ఇళ్ళల్లో ఏదైనా అకేషన్ ఉంటే, ఏదైనా ఫంక్షన్ ఉంటే మనము ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. ఎలాగ లిస్ట్ ప్రిపేర్ చేస్తాం? మన వాడకట్టు, తర్వాత వేరే వాడకట్టు, అలాగే వేరే విలేజ్, దగ్గర దగ్గర ఉన్నటువంటి విలేజెస్ ఒక ఆర్డర్లో రాస్తాం. సో ఆ ఆర్డర్ ప్రకారం మనం ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇలాగా ప్రమోట్ చేస్తాం. సో వెస్టీజ్లో కూడా మనం ఎలాగా లిస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే, ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఫార్ములా అనేది ఫ్రెండ్స్ అనే ఒక ఫార్ములాని మీరు యూజ్ చేసుకొని ఈ నేమ్స్ అనేది మీరు లిస్ట్ ప్రిపేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఫార్ములా ఏమంటే, ఎఫ్ ఫర్ ఫ్రెండ్స్, ఆర్ ఫర్ రిలేషన్స్, ఐ ఫర్ ఇన్స్టిట్యూషన్స్లో మనం ఎక్కడైతే పనిచేసినామో అక్కడ ఉన్నటువంటి లిస్ట్, ఈ ఫర్ ఇంజనీర్స్, ఎన్ ఫర్ నైబర్స్, డి ఫర్ డాక్టర్స్, ఎస్ ఫర్ స్ట్రేంజర్స్ అండ్ స్టూడెంట్స్. సో పైన ఉన్నటువంటి నేమ్స్లో అన్ని పేర్లు అయిపోయినా కూడా కింద మాత్రం స్టూడెంట్స్ కానీ స్ట్రేంజర్స్ కానీ ఈ లిస్ట్ అనేది ఎప్పటికి కూడా మీకు అయిపోదు. సో చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? వెస్టీజ్లో
ఎక్కడ పెద్ద ఇన్కమ్ తీసుకోలేకపోతున్నారు అంటే కారణం ఏమంటే వాళ్ళ దగ్గర లిస్టు రాయకపోవడం. చాలామంది ఏం చెప్తారంటే, సార్ నా ఫోన్లో ఉంది, నీ ఫోన్లో ఉంటే ఉపయోగం లేదు, నీ ఫోన్లో ఉంటే అది నీకు పని చేయది. ఆ ఫోన్లో నుంచి ఎప్పుడైతే నువ్వు పేపర్ పైనకి నీ యొక్క లిస్ట్ ఎక్కుతుందో అప్పుడు నువ్వు పని స్టార్ట్ అవుతుంది, అప్పుడు నీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఫోన్లో ఉన్నంతసేపు నీ బిజినెస్ అనేది స్టార్ట్ కాదు. జస్ట్ ఒక ఆ, ఒక జర్క్ లాగా మాత్రమే ముందుకు వెళ్తుంది. మీరు ఎప్పుడైతే లిస్ట్ బిల్డ్ చేస్తారో, ఎప్పుడైతే మీరు లిస్ట్ ప్రిపేర్ చేస్తారో ఆ లిస్ట్ ప్రకారము మీరు ఒక్కొక్క పర్సన్కి కాంటాక్ట్ చేస్తుంటారు. ఆ యొక్క ఆ నేమ్స్ను మనం ఎప్పుడైతే కంప్లీట్ చేస్తుంటామో అప్పుడే ఇక్కడ మనము ఈ బిజినెస్లో ముందుకెళ్తూ ఉంటాం. ఇలాగా మనం లిస్ట్ బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఆ లిస్ట్లో మనం ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళను మనము కాంటాక్ట్ చేయాలి. సార్ నెక్స్ట్ స్లైడ్. కాంటాక్ట్ చేయాలి. వాళ్ళకి కాంటాక్ట్ చేస్తూ వాళ్ళకి ఏం చేయాలంటే, సార్ మన ఫ్రెండ్ అయితే ఈ మధ్యనే నేను వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన, సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఆ, నీకోసం కాల్ చేసిన, ఏ టైంలో కలుద్దాం, పొద్దున కలుద్దామా, సాయంత్రం కలుద్దామా, ఈరోజు కలుద్దామా, రేపు కలుద్దామా అనేది వాళ్ళకు మనం పర్సనల్గా కలిసి 1-on-1 ప్లాన్ చేయొచ్చు. వాళ్ళను మన ఇంటికి రమ్మనొచ్చు, లేదా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, లేదా ఆ, మనము ఓపెన్ మీటింగ్ ఉంటే ఓపెన్ మీటింగ్ ముందు రోజులలో కనుక మనం కాంటాక్ట్ చేస్తున్నట్టయితే మనము ఎక్కడైతే లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్ దగ్గరికి ఆ మీటింగ్కి మనము ఆ వ్యక్తుల్ని మనం ఇన్వైట్ చేయొచ్చు. చాలామంది ఈ ఇన్విటేషన్ సరిగా చేయకనే చాలామంది నెట్వర్క్ అనేది పెరుగుతలేదు, చాలామంది వెనుకబడిపోతున్నారు. సో ఎన్నిసార్లు చెప్పినా దాన్ని 100% ఫాలో చేయట్లేదు. సో ఇది ఆ, ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనము ఓపెన్ మీటింగ్ ముందు రోజులలో కనుక మనము కాల్స్ చేస్తున్నట్టయితే ఈరోజు వెస్టీజ్లో మనము ఆ, జాయిన్ అయినాం, ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాం, ఆ, రేపు మనకు మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి ఒక గ్రేట్ లీడర్ వస్తున్నారు అని చెప్పి మనం ప్రమోట్ చేయాలి. సో సార్, ఫ్రెండ్, నేను వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేశాను, దీనికి సంబంధించి ఆ, రేపు మన జగిత్యాల్లో లేదా మన కరీంనగర్లో మన విజయవాడలో ఒక మీటింగ్ జరుగుతుంది, దీనికి ఒక గ్రేట్ లీడర్ వస్తున్నారు, వెస్టీజ్ ద్వారా నెలకొక 15 లక్షలు 20 లక్షలు ఆ, ఇలాగ 5 లక్షలు సంపాదించే వ్యక్తి వస్తున్నాడు, ఈ బిజినెస్ని ఎలా చేశాడు అనేది మనకు షేర్ చేయడానికి వస్తున్నాడు, నేను వెళ్తున్నా, మన ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి ప్రాపర్గా మనం కాంటాక్ట్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళు మీటింగ్కు అటెండ్ అవుతుంటారు. చాలామంది ఇన్విటేషన్ ఎలా ఉంటుందంటే, రేపు మీటింగ్ ఉన్నది, వస్తావా, ఆయనకు ఏంటిది తెలియదు, ఏం మీటింగ్ తెలియదు, ఆయనకు ప్రాపర్గా వెస్టీజ్ గురించే మీరు చెప్పలేదు, ఆయన మీటింగ్కు రమ్మని చెప్పంటే ఆయన ఎందుకు వస్తాడు, నాకు పని ఉంది అని చెప్పి చెప్తాడు. సో దయచేసి వెస్టీజ్లో మనము ఈ ప్రాపర్ ఇన్విటేషన్ ఇస్తేనే వాళ్ళు మీటింగ్లలో వచ్చి కూర్చుంటారు. సో ఈ ప్రాపర్గా మనం ఇన్వైట్ చేయకపోతే వాళ్ళు మీటింగ్కి రారు. ఇప్పుడు జనరల్గా మనము మన ఇంట్లో అకేషన్ ఉంటే మనం దగ్గర వాళ్ళకు ఎలాగ ఇన్వైట్ చేస్తాం, ప్రాపర్గా చేస్తామా, లేదంటే కార్డు ఇచ్చేసి వస్తే రాని లేకుంటే లేదని చెప్తామా? అంటే వాళ్ళకి మనం ఏదైతే ఇచ్చే క్రమంలో వాళ్ళ ఆ, ఉద్దేశం అనేది మనకు అర్థమవుతుంది. అంటే మనం ఈ మీటింగ్కి వెళ్ళాలా వద్దా, మనం ఆ ఫంక్షన్కి వెళ్ళాలా వద్దా, వాళ్ళు ఇన్వైట్ చేసిన విధానం ఎలా ఉంది. సో బాగుంటేనేమో వాళ్ళు మనం ఇన్వైట్ చేసిన మీటింగ్కి కానీ ఇన్వైట్ చేసిన ఫంక్షన్కి కానీ వస్తారు. ఒకవేళ బాగా లేదనుకోండి ఇన్విటేషను, సో వాళ్ళు ఆ మీటింగ్కి రారు, లేదా మన ఫంక్షన్కి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ప్రాపర్ మనము ఫోన్స్ చేయడము, వాళ్ళని ఇన్వైట్ చేయడము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది వెస్టీజ్లో ఈ ప్రాపర్ ఇన్విటేషన్ చేయలేకనే వెస్టీజ్ని వదిలిపెట్టిపోతున్నారు. సో ఇది ఎప్పుడు ఎంత చేసినా ఇంతే అని చాలామంది లీడర్స్ బ్యాకప్ అవుతున్నారు. కారణం ఏమంటే, సో ఈ ప్రాపర్గా ఇన్వైట్ చేయలేకపోవడమే. సో ప్రాపర్గా ఇన్వైట్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్లో ఎవరికైతే మనం ఇన్వైట్ చేస్తున్నామో ఆ ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తులని మనము మీటింగ్లో కూర్చోబెడుతున్నాము, లేదా
మన యొక్క ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వెస్టీజ్లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్, వితౌట్ కెమికల్ ప్రొడక్ట్స్. ఈ యొక్క ప్రొడక్ట్స్ మనం వాడుకోవడం ద్వారా ఫస్ట్ మనకు ఆరోగ్యం వస్తుంది. సో అలాగే మనం వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్ ద్వారా పర్యావరణానికి హాని జరగది. ఇవన్నీ నేచురల్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సో జనాలకు మొదలుకు మనం చెప్పాల్సినటువంటి విషయం ఏమంటే వెస్టీజ్ ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువ అని చెప్తారు. సో రేట్ ఎక్కువ అన్నప్పుడు మనము ఇక్కడ మనం ఆల్రెడీ ప్రొడక్ట్ల గురించి మాట్లాడేటప్పుడే వాళ్ళకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది మనము వాళ్ళకి ఇవ్వగలగాలి. సో మార్కెట్లో ఏవైనా రెండు రకాలు, రెండు కేటగిరీల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి నేచురల్, ఇంకొకటి కెమికల్. సో కెమికల్ అంటే రేట్ తక్కువ ఉంటుంది, నేచురల్ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏదైనా చూడండి, మార్కెట్లో న్యాచురల్కు రేట్ ఎక్కువ, కెమికల్కు రేట్ తక్కువ. అందుకే మన ప్రొడక్ట్స్ రేట్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మన అన్ని న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి బయట మార్కెట్లో మనం వాడే వాటికన్నా కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ప్రొడక్ట్ కొనుక్కొని వాడుకోవడం ద్వారా ఈ యొక్క ప్లాన్లో మనం 9 రకాలైనటువంటి ఆదాయాల్ని మనం తీసుకోవచ్చు. ఈ 9 రకాలైనటువంటి ఆదాయాల ద్వారా మనం ఏవైతే డ్రీమ్స్ అనుకుంటున్నామో ఆ డ్రీమ్స్ని మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకు మనము మన యొక్క ప్రొడక్ట్లను ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో మన యొక్క ప్లాన్ను మనం వాళ్ళకి షేర్ చేసినట్టయితే అప్పుడే వాళ్ళకు మన యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ, ప్రొడక్ట్స్, అలాగే మన యొక్క ఇన్కమ్ ప్లాన్లో ఉన్నటువంటి ఆ నైన్ టైప్ ఆఫ్ ఇన్కమ్లో వాళ్ళకు టోటల్గా క్లారిటీ అనేది వస్తుంది. ఇది మనము కాల్ చేసి మనం ఇన్వైట్ చేసేటప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, సో ఇది మనము వాళ్ళకు ప్రొడక్ట్ గురించి అలాగే మన బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఒకవేళ వాళ్ళు మీటింగ్ కనుక వచ్చిర్రు అంటే ఆ మీటింగ్లో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ హోస్ట్ ఎవరైతే ఉన్నారో, అక్కడికి వచ్చినటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడతారు. అలాగే బిజినెస్ ప్లాన్ని మన కోసం షేర్ చేస్తారు. సో ఇది ప్రాపర్గా మనం చేస్తున్నట్టయితే అది మనము పెద్ద నెట్వర్క్ మనం బిల్డ్ చేయడానికి మనకు చాలా అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏమంటే, సో ఎవరైతే బిజినెస్లోకి వచ్చారు, ఎవరైతే ప్రొడక్ట్ గురించి విన్నారు, ఎవరైతే బిజినెస్లోకి చేద్దామని చెప్పి స్టార్ట్ అయినారు, ఇలాంటి వాళ్ళకి ఈ బిజినెస్ని ఎలా చేయాలి, ఈ బిజినెస్లోకి నువ్వు ఎందుకోసం వస్తున్నావు, ఈ బిజినెస్ని సీరియస్గా ఉన్నావా, సీరియస్గా లేవా అనేది ఆయనకు ఈ యొక్క బిజినెస్కు చేయడానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అనే విషయాల్ని మనం తనని కూర్చోబెట్టుకొని తనతో మాట్లాడినప్పుడు మనము ఆయన బిజినెస్ చేస్తాడా, ఆయన కస్టమరా, లేదా ఏంది అనేది మనకు తెలుస్తుంది. చాలామంది వెస్టీజ్లోకి చాలామంది వ్యక్తులను జాయిన్ చేస్తారు. ఆ వ్యక్తులను బిజినెస్లోకి బిజినెస్ చేద్దాం అని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ప్రాపర్గా మనము ఆయనతోటి మనము మాట్లాడలే, ఆయనతోటి మనం డిస్కస్ చేయలే. ఆయన బిజినెస్ చేయడానికి వచ్చాడా, లేదా ప్రొడక్ట్ వాడడానికి వచ్చాడా, ప్రొడక్ట్ వాడిన తర్వాత చెప్పడానికి వచ్చాడా, ఎలా వచ్చాడు అనేది ఆయనకి మనము ప్రాపర్గా అడగలేదు. సో ఆయనకు మనము మీటింగ్కు రమ్మని చెప్తాం, లేదంటే ఎవరినైనా కలుద్దామని చెప్పి చెప్తాం, లేదంటే ఒక హోమ్ మీటింగ్ పెట్టమని చెప్పి చెప్తాం, ఆ, నేను వస్తా అని చెప్పి చెప్తాం. ఇలాగా రకరకాలుగా మనము ఆయన దగ్గర మనము మాట్లాడుతూ ఉంటాం. అదేది కూడా మనకు అక్కడ సక్సెస్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి వెస్టీజ్ బిజినెస్లోకి వచ్చాడు, వెస్టీజ్లో జాయిన్ అయ్యాడు అంటే ఆయన దేనికోసం జాయిన్ అయినాడు, ఎందుకోసం వచ్చాడు అనేది ప్రాపర్గా మనం తెలుసుకోలేకపోతే ఆయనను మనము ఎలా ఫాలో అప్ చేయాలనే విషయము మనకు అర్థం అనేది కాదు. సో దయచేసి ఏం చేయాలంటే మీరందరూ కూడా ఎవరైతే మన వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఆ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ద్వారా ప్రోడక్ట్ వాడడానికి వచ్చావా, ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎవరికైనా చెప్తావా, లేదా ఇక్కడ ఏదైనా ఇన్కమ్ సంపాదించడానికి కోసం వచ్చావా, దేనికోసం వచ్చావు అనేది తన దగ్గర ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆయన ద్వారా మనకు చాలా పెద్ద నెట్వర్క్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ గెట్టింగ్ స్టార్టెడే పర్ఫెక్ట్గా మనం చేయకపోతే సో మనము ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేటివి చాలా తక్కువ ఉంటాయి. అలాగే ఎయిత్ స్టెప్ ఏమంటే మీ యాక్టివ్ అప్లైన్ తోటి
ఎల్లప్పుడూ కమ్యూనికేషన్లో ఉండాలి. చాలామంది అప్లైన్ తోని కమ్యూనికేషన్లో లేకపోవడం వల్ల సరిగా గ్రోతింగ్ అనేది ఆ, లేక అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఆ, ఖచ్చితంగా మీరు మీ ఎల్ఓఎస్లో కింది నుంచి పై వరకు ఎవరైతే టాప్ లీడర్స్ ఉన్నారో ఆ టాప్ లీడర్లల్లో ఏ ఒక్క లీడర్తోనైనా కూడా మీరు అటాచ్ అయ్యి మీరు ఫోన్లు మాట్లాడొచ్చు. వాళ్ళతోని కమ్యూనికేట్లో ఉండడం వలన రెగ్యులర్గా ఎప్పటికప్పుడు విషయాలు కంపెనీకి సంబంధించి కావచ్చు, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అవన్నీ ముందుగా మన దగ్గర దాకా వస్తాయి. మనకు వచ్చిన తర్వాత మనం దాని టీంలో మనము ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే అది ఎలాంటి విషయమైనా కూడా మనం చెక్ చేసుకోవడం, అడగడం వల్ల కమ్యూనికేషన్లో ఉండడం వల్ల అన్ని రకాల విషయాలు మన గ్రోత్కు సంబంధించి కావచ్చు, లేదా కంపెనీ సైడ్ నుంచి ఏదైనా విషయాలు కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గరికి పాస్ అవుతుంది. చాలామంది కమ్యూనికేషన్ అనేది సరిగా లేకపోవడం వల్లనే వాళ్ళ గ్రోత్ అనేది ఆగిపోయింది. చాలామంది లీడర్స్ చెక్కులు గ్రోత్ అవ్వట్లేదు. అంటే కారణం ఏమంటే మీ యొక్క అప్లైన్ తోటి సరిగా కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్లనే మీరు అనుకున్నంత గ్రోత్ అనేది మీకు ఆ, రాకుండా ఆగిపోతుందనే విషయాన్ని మీరు గమనించాలి. సో ఎప్పుడు కూడా మనం ఈ బిజినెస్లో ఎదగాలి, ఈ బిజినెస్లో ముందుకోవాలి, మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని ప్రతిరోజు తాపత్రయపడుతూ మనకు కావాల్సినటువంటి అన్ని రకాల సపోర్టు ఇవ్వడానికి ఎప్పుడు మన అప్లైన్ అప్లయన్స్ రెడీగా ఉంటారు కాబట్టి సో వాళ్ళతోటి మనము ఆ, ఎప్పుడు మనము కమ్యూనికేషన్లో ఉండడం వల్ల మనము ఈ బిజినెస్లో ఫాస్ట్గా మనము గ్రోత్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. నైన్త్ స్టెప్ వచ్చేసి అకౌంటబిలిటీ. చాలామంది ఈ అకౌంటబిలిటీ సరిగా లేకపోవడం వల్లనే ప్రెస్టీజ్ బిజినెస్లో ఫెయిల్ అవుతున్నారు. సో అకౌంటబిలిటీ అంటే ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు మనం ఇచ్చినటువంటి మాట కావచ్చు, అలాగే మనం ఇచ్చినటువంటి ఆ, డబ్బు వ్యవహారాలు కావచ్చు, అప్లైన్తో కావచ్చు, డౌన్లైన్తో కావచ్చు, డౌన్ డబ్బుల వ్యవహారాలు, వీటి విషయంలో మాత్రం మనం ఇక్కడ ప్లాన్గా సరిగా లేకపోతే 100% మనం ఇక్కడ ఫెయిల్ అవుతాం. చాలామంది డౌన్లైన్కి చెప్తారు, డౌన్లైన్ ఒక హోమ్ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్తారు, లేదా వన్ అండ్ వన్ ప్లాన్ కోసం చెప్తారు, లేదా ఓపెన్ మీటింగ్ కోసము సమయం ఇస్తామని చెప్తారు. కానీ వీళ్ళు చెప్పిన సమయము 11 గంటలకు చెప్తే వీళ్ళు 12 గంటలకు 1 గంటకు అక్కడికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి మనము ఒక ఓపెన్ మీటింగ్కి మనం సమయం ఇచ్చాం. వాళ్ళు ఓపెన్ మీటింగ్ 11 గంటలకు స్టార్ట్ చేస్తారు. కనీసము 11:30 దగ్గర 11:30కి స్టార్ట్ అయినా మనల్ని గెస్ట్గా పిలిచినప్పుడు 12:30 వరకు వాళ్ళ ప్రొడక్టు తర్వాత టెస్ట్ మోనీస్ అన్నీ షేర్ చేసిన అట్లీస్ట్ మనం 12:30 వరకు అక్కడ ఉండే విధంగా పోతే నెక్స్ట్ మనం ప్లాన్ వాళ్ళతో మనం షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మనము 1 గంటకు పోయినాం, సో ఆల్రెడీ అక్కడ మీటింగ్ అనేది మన కోసం అయితే ఆగదు. సో మనకున్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఈ మాట వల్ల మనకున్నటువంటి వాల్యూ పడిపోతుంది. అదే ఒక ఊర్లో ఒక హోమ్ మీటింగ్కి మనం సమయం ఇచ్చాం, ఉదయం 9 గంటలకు సమయం ఇచ్చాం. కానీ అక్కడ ఉన్నటువంటి లీడరు ఎవరైతే కొత్త వ్యక్తి ఉన్నాడో ఆయన పాపం ఒక 10 మందిని 20 మందిని ఇన్వైట్ చేసి కూర్చోబెట్టాడు. మా సార్ వస్తున్నాడని. మీరు 9 గంటలకు సమయం ఇచ్చారు, కానీ మీరు 10:30కు పోయారు. సో మరి ఊళ్ళో జనాలు అప్పటిదాకా ఆగుతారా? ఆగరు. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనము మాట నువ్వు ఇయ్యు, ఆ మాట ఆ 10:30 సమయానికే ఇయ్యు. నువ్వు ఏ టైంకి అయితే చేరుతావో ఆ సమయం మాత్రమే ఆ మాట చెప్పు. నువ్వు చెప్పే సమయం ఒకటి, వెళ్ళే సమయం ఒకటి, అలా చేస్తే నువ్వు ఎవరైతే నిన్ను నమ్ముకొని ఈ బిజినెస్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ బిజినెస్లో ఉండడు, ఈ బిజినెస్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఏం మాట మాట్లాడతారు, మాట్లాడే మాట మీద ఉండరు, ఒక మాట చెప్తారు, ఆ, ఒక మాట మీద ఉండరు అని చెప్పి
వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. దయచేసి మనం ఏదైతే మాట చెప్తున్నామో నీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడే ఆ సమయమే చెప్పు. 11 గంటలకు వీలైతే 11 గంటల సమయమే చెప్పు. 9 గంటల సమయం వీలైతే 9 గంటల సమయం చెప్పు. సమయానికి 5 నిమిషాల ముందు అక్కడ ఉండే ప్రయత్నం చేయండి. సో అలా మనము ఒక మాట అనేది మనం ఇస్తే మనం మనతోని వచ్చేటువంటి వాళ్ళు, మనతోని జాయిన్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టిపోరు. సో ఈ రోజు కూడా ఎక్కడన్నా మీటింగ్ ఉంది అంటే 100% మీటింగ్ కన్నా సమయానికన్నా ముందే నేను అక్కడ ఉంటా. సో మనము మాట అనేది 100% పర్ఫెక్షన్లో ఉండాలి. ఈరోజు సరిగా మాట అనేది లేకపోతేనే చాలా మంది దగ్గర కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. చాలా మంది డైవర్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఆ, బయటకు స్కిప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మన మాట అనేది సరిగా లేకపోతే. అలాగే డబ్బు. వెస్టీజ్లో మనము డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాం. వెస్టీజ్లో మనము లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి వచ్చాం. కానీ ఇక్కడ మనం చేసే పొరపాటు ఏమంటే మన అప్లైన్ కావచ్చు, మన డౌన్లైన్ కావచ్చు. మన అప్లైన్ అయితే ఈ బిజినెస్లో డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. సో ఆయన దగ్గర ప్రొడక్ట్ తీసుకుందాం. ఆ ప్రొడక్టు సరిగా మనము తీసుకున్న తర్వాత సమయానికి ఇవ్వకపోవడము, అప్లైన్కి ఏంది ఇవ్వకపోతే ఏమవుతుంది అని ఆలోచన ఉండడము, అప్లైన్కు ప్రతి నెల 4-5 లక్షల డబ్బులు వస్తున్నాయి, నేను తీసుకున్న ఈ 5,000 10,000 పెద్ద తక్కువ పడుతుందా, అప్లైన్కు డబ్బులు ఇవ్వకపోవడం. లేదా మన డౌన్లైన్లో ఒక వ్యక్తి బిజినెస్కి వచ్చాడు. ఆయన పార్ట్ టైంగా బిజినెస్ చేయడానికి వచ్చాడు. ఆయన ఫుల్ టైంగా ఒక చిట్స్ నడిపిస్తుంటాడు. ఆయనను బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేశాం. మనకు డబ్బు అవసరం పడ్డది. మనం ఆయన దగ్గర హైన్ లోన్గా తీసుకున్నాం లేదా చిట్టి రూపకంలో తీసుకున్నాం. ఆయనకు సమయానికి మనం చెప్పిన సమయానికి డబ్బులు ఇస్తలేము అంటే అక్కడ మనం అప్లైన్ దృష్టిలో మనము గ్రోత్ అనేది ఆగిపోతుంది. మీరు ఎవరైతే ప్రాపర్గా ఈ డబ్బుల్ని ఇవ్వడము తీసుకోవడము చేస్తారో వాళ్ళు మాత్రమే నాట్ ఓన్లీ వెస్టీజ్ బిజినెస్, మీరు బయట మార్కెట్లో కూడా మీరు చూస్తే ప్రాపర్గా డబ్బులు ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళు మాత్రమే వాళ్ళు అనుకున్నంత గ్రోత్ అనేది వాళ్ళ దగ్గర కనిపిస్తుంది. మార్కెట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. మార్కెట్లో వాళ్ళు ఏ రాత్రి పూట కావాలన్నా వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. అంటే ఇవ్వడం తీసుకోవడం అనేది పర్ఫెక్ట్గా ఉంటే సో 100% వాళ్ళు గ్రోత్ అవుతుంటారు. సో వెస్టీజ్లో మనము ఆ డబ్బును మనం ఇన్వాల్వ్ చేయొద్దు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో మంతెండింగ్లలో లేదంటే సిఎన్సీలను ఎప్పుడో మనము అప్లైన్ దగ్గర అడిగినాం, ఓకే అప్లైన్ కూడా మనకు చేసిండు అంటే వెల్. కానీ మనం చెప్పిన సమయానికంటే ముందే మనం అప్లైన్కి కనుక డబ్బులు ఇవ్వకపోతే నీ యొక్క బిజినెస్ని, నీ యొక్క గ్రోత్ని నువ్వే ఆపుకుంటున్నట్టు లెక్క. సో ఎందుకంటే నీ అప్లైన్ నిన్ను డబ్బు అడగడు కావచ్చు, కానీ నువ్వు గనక ఆ అప్లైన్కి నువ్వు సమయానికి డబ్బు తిరిగి ఇవ్వకపోతే ప్రెస్టీజ్ బిజినెస్లో నీ గ్రోత్ అనేది 100% రాదు. నువ్వు అప్లైన్ దగ్గర తీసుకున్నా, నువ్వు డౌన్లైన్ దగ్గర తీసుకున్నా, సో నీ గ్రోత్ మాత్రం నువ్వే ఆపుకున్నట్టు అవుతుంది. దయచేసి ఈ మాట మనం చెప్పే సమయము మనం అలాగే ఆ, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాం. కాబట్టి ఇలాంటి అకౌంటబిలిటీ మీరు మెయింటైన్ చేయగలిగితేనే ట్రాన్సాక్షన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీతోని ప్రాపర్గా మీరు మెయింటైన్ చేయలేదు కాదు అంటే మీరు మీరు వదిలిపెట్టండి. ఇంకా చాలామంది ఎలా ఉంటారంటే స్టోర్లు ఉంటాయి కదా మన వెస్టీజ్ స్టోర్స్. వెస్టీజ్ స్టోర్లలో మంత్ ఎండింగ్లలో బిజినెస్లు చేస్తారు, ఫోన్లలో బిజినెస్లు చేపిస్తారు. ఆ, వాళ్ళకు ఉన్నటువంటి రెగ్యులర్గా పోతుంటారు కాబట్టి ఆ స్టోర్ అతనితో ఉన్నటువంటి సంబంధాల వల్ల వాళ్ళు ఆ, మాట్లాడుకొని బిల్స్ చేపిస్తారు. ప్రోడక్ట్ తెచ్చుకోరు, డబ్బులు ఇవ్వరు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. మళ్ళీ వారం వారం అక్కడ మీటింగ్లకు పోతారా అంటే ఆ మీటింగ్లకు కూడా పోరు. అంటే ఇది చూడండి, వెస్టీజ్ బిజినెస్లో మీరు బయట కావాలంటే మీకు ఎన్నో షాపులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ వెస్టీజ్లో మీకు వెస్టీజ్ స్టోర్స్లోనే తప్పితే మీరు ఎక్కడ మీరు
బిజినెస్ చేయడానికి ఆస్కారం లేదు. అది ఉండేది మనకు ఉన్నటువంటి ఊర్లో ఒకటే ఉంటది. ఆ యొక్క స్టోర్‌ను మనము డబ్బు పరంగా మనము కరెక్ట్ వాళ్ళకి ఇవ్వడం, తీసుకోవడం చేస్తేనే మనము ముందుకెళ్తాం ఫ్రెండ్స్. దయచేసి చాలామంది నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్టోర్‌ల నుంచి. సార్ ఈ లీడర్ ఇట్లున్నాడు, సార్ ఆ లీడర్ అట్లున్నారు, వీళ్ళు రావట్లేదు అది ఇది అని చెప్తున్నారు. దయచేసి స్టోరు స్టోర్ ఏదైతే ఉందో ఆ స్టోర్ అనేది మనం ఎదగడానికి కావాల్సినటువంటి ఒక ఆ, స్టోరు. మరి అలాంటి ఒక స్టోర్లో మనము మనీ మ్యాటర్స్ని మనం ఇన్వాల్వ్ చేసుకొని అక్కడికి వెళ్ళకపోవడము, అలాగే మనము మన బిజినెస్ ఆపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్తలేమంటే మన బిజినెస్ అనేది మనం అక్కడ చేయలేము, ఆ చుట్టుపక్కల చేయలేము, అక్కడికి వెళ్ళలేము, మాట్లాడలేము. సో కాబట్టి దయచేసి మీరు స్టోర్లలో కూడా అప్లైన్తో కానీ డౌన్లైన్తో కానీ అలాగే స్టోర్స్ వాళ్ళతో కూడా ఈ డబ్బు విషయంలో, మాట విషయంలో చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేస్తేనే వెస్టేజ్లో మీరు ముందుకెళ్తారు. అండ్ లాస్ట్ స్టెప్, ఈ ఏవైతే విషయాలు ఉన్నాయో ఈ విషయాలన్నిటినీ, సో వెస్టేజ్ సిస్టాన్ని, వెస్టేజ్ ప్రొడక్ట్స్ని, సో ఈ ఫస్ట్ మనము వినడం నేర్చుకోవాలి. సో వెస్టీజ్లో ఫస్ట్ మనం నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే మనము అన్ని విషయాల్ని, సిస్టమ్ని, ప్రొడక్ట్స్ని, ప్లాన్ని ఎప్పుడైతే మనము నేర్చుకుంటామో అప్పుడే ఆ నేర్చుకున్నటువంటి విషయాన్ని మన టీంలో ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. మనము నేర్చుకోకుండా నేర్పించే ప్రయత్నం చేస్తే మనం ఇక్కడ ఫెయిల్యూర్ అవుతాము. దయచేసి ప్రాపర్గా మీకు తెలిసిన విషయాన్ని తెలుసు అని చెప్పండి, తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పండి. కానీ ప్రతిసారి సో తెలుసు అని వాటికి మాటల్ని మాట్లాడే క్రమంలో ఏదో ఒకటి మాత్రం కల్పనలు చేసి మాత్రం ఈ డౌన్లైన్స్కి చెప్పకండి. సో ఏదైనా విషయం మీకు తెలిస్తే తెలిసినట్టు చెప్పండి, తెలియకపోతే అప్లైన్ అడిగి చెప్తా అని చెప్పండి, లేదా సేల్స్ మన ఏరియా సేల్స్ మేనేజర్ని అడిగి చెప్తా అని చెప్పండి, లేదంటే ఇంకేదన్నా తెలుసుకొని చెప్తా అని చెప్పండి. కానీ ఏది పడితే అది మీరు చెప్పకండి. ఫస్ట్ మీరు ప్రాపర్గా నేర్చుకోండి. ఎప్పుడైతే నేర్చుకున్నదే 100% మీరు టీంకు నేర్పించండి. సో ఎప్పుడైతే మనం నేర్చుకున్నది మన టీంకు నేర్పిస్తుంటామో వాళ్ళు సేమ్ మనం ఏదైతే నేర్చుకుని వాళ్ళకి చెప్తున్నామో వాళ్ళే సేమ్ దాన్ని డూప్లికేషన్ చేస్తూ వాళ్ళు కూడా టీము పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏదైతే చేసినామో మనం నేర్చుకున్నాం వాళ్ళకి నేర్పించినాం, సేమ్ వాళ్ళు దాన్ని డూప్లికేట్ చేస్తున్నారు. అంటే ఒరిజినల్ కాపీ నుంచి జిరాక్స్, జిరాక్స్ నుంచి జిరాక్స్, జిరాక్స్ నుంచి జిరాక్స్, ఇలాగా మల్టిపుల్గా మనం ఇక్కడ బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ మనం నేర్చుకోవాలి, తర్వాత నేర్పియాలి, తర్వాత అది డూప్లికేట్ అయ్యే విధంగా వాళ్ళకు సహకరించాలి. సో ఏం నేర్చుకోవాలి అంటే వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ గురించి నేర్చుకోవాలి, వెస్టేజ్లో ఉన్న ప్లాన్ గురించి నేర్చుకోవాలి, వెస్టేజ్లో ఉన్నటువంటి సిస్టమ్ గురించి నేర్చుకోవాలి. సో ఇవన్నీ మనం నేర్చుకొని మన టీంలకు మనం నేర్పిస్తూ పోతే ఈ బిజినెస్లో మనం అనుకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిరోజు మనం ప్రొద్దున ఏదైతే మెడిటేషన్ చేస్తున్నామో ఆ మెడిటేషన్లో మన డ్రీమ్స్ ఏవైతే అనుకుంటున్నామో అవి 100% నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 10 స్టెప్స్లలో మీరు ఏ ఒక్క స్టెప్ మీరు మిస్ చేసినా కూడా మీరు అనుకున్నటువంటి గ్రోత్ అనుకున్నంత సమయంలో రాదు. సో అది చాలా సమయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. దయచేసి మీరందరూ కూడా ఈ 10 కోర్ స్టెప్స్ని మీరు ఫాలో చేస్తారని ఆశిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గ్రేట్ అప్లైనర్ విజయరాజ్ సార్, విఎంసీఎం మెంబర్ గారికి థ్యాంక్ యూ చెప్తూ, ఈరోజు నన్ను ఇన్వైట్ చేసిన మహేష్కి థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ సార్. సో ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో బ్యాక్ టు హోస్ట్. రైట్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్సలెంట్. అండ్ 10 crore steps ఏవైతే